లో మైనారిటీ ఓటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక రకంగా చెప్పారంటే డిసైడ్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు. మరి మైనారిటీ వర్గాలు ఎప్పుడు కూడా కాంగ్రెస్తోనే ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ మొదటి నుంచి చెప్తూనే వచ్చింది. అది కనబడుతుంది అనుకోవచ్చా? మైనారిటీ వర్గాలు మెజారిటీ పర్సెంట్, ఎందుకంటే ఎక్కువగా కూడా ఓటింగ్ శాతం నమోదు కాలేదు, చాలా తక్కువ శాతం నమోదైంది. ఓటింగ్ బస్తీల్లో కూడా ఓటింగ్ తక్కువ శాతం నమోదైంది. ఓవరాల్గా చూసుకుంటే మైనారిటీలు కాంగ్రెస్ వైపు ఉన్నారు కాబట్టి ఈ యొక్క లీడింగ్ అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ జూబిలీస్ కి సంబంధించి కూడా 4 లక్షల పైచలకు ఓట్లు కలిగి ఉన్నాయి. దాంట్లో స్వల్పంగా అంటే దాదాపుగా ఎప్పుడు 50% సంబంధించి కూడా ఇక్కడ పోలింగ్ నమోదు కాలేదు. 48.48% సంబంధించి కూడా ఈ జూబిలీస్ బైపోల్లో ప్రజలు ఓటు వేశారు. దాంట్లో ప్రధానంగా మైనారిటీ ఓట్లకు సంబంధించి కూడా ఎక్కువగా జూబిలీస్ లో కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళ ఆదరణకు సంబంధించి కావచ్చు, జూబిలీస్ కాంగ్రెస్ పార్టీ పదే చెప్తుంది మైనారిటీలకు సంక్షేమం సంబంధించి కావచ్చు గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మైనారిటీ సంక్షేమ పథకాలు కావచ్చు, మైనారిటీలకు జూబిలీస్ కి సంబంధించి కూడా ప్రత్యేకంగా జూబిలీస్ పలు అభివృద్ధి పథకాలకు సంబంధించి దాదాపుగా 500 కోట్లకు పైగా కూడా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశాం. కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాతనే జూబిలీస్ లో పూర్తి స్థాయిలో సీవరేజీలు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇతర పనులన్నీ కూడా జూబిలీస్ వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే జూబిలీస్ లో అభివృద్ధికి పాటుపడింది. ఆ జూబిలీస్ ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ముఖ్యంగా మైనారిటీ సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ వైపు అయి ఉన్నారు. దాంట్లో ప్రధానంగా కీ రోల్ పోషించారు. అజారుద్దీన్ కి సంబంధించి కావచ్చు, ఇతర మైనారిటీ నేతలకు సంబంధించి మైనారిటీ ఓటు బ్యాంక్ కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకోవడంలో కీ రోల్ పోషించారు. వాళ్ళకి సంబంధించి కూడా ఏ విధంగా ఉండబోతుంది అంటే షేక్పేటలో 127 సంబంధించిన ముందుగా ఏదైతే ఆ రౌండ్లలో కాంగ్రెస్ పార్టీకి వచ్చాయంటే ఖచ్చితంగా మైనార్టీలు షేక్పేటలో అత్యధికంగా ఓటు బ్యాంక్ ఉంటారు, ఓటర్లు మైనార్టీలు కలిగి ఉంటారు కాబట్టి దానికి సంబంధించి మైనార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. కొంతమంది బీఆర్ఎస్ కి వేసినా కూడా దీంట్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నాయి. దాంతో ఏదైతే వెంగర్రావుకి సంబంధించి కావచ్చు అక్కడ కొంతమంది మైనార్టీలు ఉంటారు. అలాగే రేహమత్ నగర్ కి సంబంధించి కావచ్చు ఇక్కడ పూర్తి స్థాయిలో మైనార్టీ ఓట్లు ఉంటాయి కాబట్టి ఆ డివిజన్లకు సంబంధించిన లెక్కింపులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా మైనార్టీ ఎటువైపు ఉన్నారని కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ లీడ్ లో కొనసాగుతుంది. 1144 ఓట్లతో కూడా కాంగ్రెస్ పార్టీ లీడ్ లో కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా ఈ ఇంకా 3 రౌండ్ల తర్వాత ఖచ్చితంగా ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారో తెలుస్తుంది. ఎందుకంటే పోటాపోటీ ప్రచారాలు నిర్వహించుకున్నారు. ప్రతి సవాళ్లు కావచ్చు, బీఆర్ఎస్ కి సంబంధించి కావచ్చు, బీజేపీ అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు. ముఖ్యంగా బీఆర్ఎస్ కి సంబంధించి కూడా ఒక నినాదాన్ని తీసుకుంది. హైడ్రా బుల్డోజర్ కి సంబంధించి కావచ్చు, కార్ బుల్డోజర్ కి సంబంధించిన నినాదాన్ని తీసుకుంది, ప్రచారాన్ని నిర్వహించింది. జూబిలీస్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే మరోసారి బుల్డోజర్లు వస్తాయి అన్నట్టు కూడా ప్రచారం నిర్వహించింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు ఆ ప్రచారాన్ని తిప్పికొడుతూ ప్రచారం చేసింది. బుల్డోజర్ల వల్ల హైడ్రా వల్ల కూడా 1,00 కోట్ల విలువలు చేసే భూములను కాంగ్రెస్ పార్టీ కాపాడింది. గత ప్రభుత్వం ఏదైతే అన్యాక్రాంతమైంది, కబ్జాలు చేశారు, ఇంకా విలువైన భూములను హైదరాబాద్ లో కబ్జాలు చేశారు. ఆ భూముల్లో ఉన్న సంబంధించి హైడ్రా వెళ్ళింది కానీ సామాన్యుల జోలికి హైడ్రా వెళ్ళలేదు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు జూబిలీస్ 10 ఏళ్ల తర్వాత జూబిలీస్ పేదల వరకు చేరాయి. రేషన్ కార్డు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కావచ్చు, వీటన్నిటిని చెప్తూ ప్రచారాలు నిర్వహించింది. ముఖ్యంగా ఈ 2 పార్టీలు సీరియస్ గా తీసుకున్నాయని చెప్పొచ్చు. జూబిలీస్ బైపోల్ కి సంబంధించి పోటాపోటీ ప్రచారాలు, సవాళ్లు, ప్రతి సవాళ్ళ నడుమ కూడా జూబిలీస్ ప్రచార పర్వం కొనసాగింది. ఇప్పుడు చివరి దశకు చేరుకుందని చెప్పొచ్చు. కౌంటింగ్ కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నది. ఎటువైపు ప్రజలు మొగ్గు చూపారు, అభివృద్ధి వైపు కాంగ్రెస్ పార్టీ ఏదైతే తీసుకొచ్చిన పథకాలకు సంబంధించి కూడా ఆ జూబిలీస్ ప్రజలకు ఎంతవరకు అందించింది, డోర్ టు డోర్ మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా వివరించారు. ఎటువైపు మొగ్గు చూపుతా ఉన్నారు. ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముందంజలో ఉన్నారు కాబట్టి మరికొన్ని 3 రౌండ్ల తర్వాత కూడా స్పష్టంగా తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి ఏదైతే ఎగ్జిట్ పోల్స్ చెప్పాయో అక్కడ డివిజన్ లో ఇప్పుడు లెక్కింపు జరుగుతున్న డివిజన్ లో సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో కొనసాగుతా ఉన్నారు. కాబట్టి చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ జూబిలీస్ లో గెలవబోతున్నట్టు కూడా స్పష్టం చేశాయి. ముఖ్యంగా ఇప్పుడు ఈ డివిజన్ల లెక్కింపులో ఏ డివిజన్ లో అయితే ఎగ్జిట్ పోల్ చెప్పాయో అక్కడ ముందంజలో కాంగ్రెస్ పార్టీ కొనసాగుతా ఉన్నది. కాబట్టి ఇదే ట్రెండ్ కొనసాగితే ఖచ్చితంగా జూబిలీస్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. హరీష్, అన్ని డివిజన్లోకి ఏ డివిజన్లో ముందుగా కంప్లీట్ అయిపోయే అవకాశం ఉంది లెక్కింపు, ఏది లేట్ అయ్యే అవకాశం ఉందంటారు లెక్కింపు, ఏ డివిజన్ చివరి వరకు ఉండే అవకాశం ఉందంటారు?
చేక్పేటకు సంబంధించిన డివిజన్ తో మొదలైంది. ఇక ఎర్రగడ్డ డివిజన్ కి సంబంధించి కూడా చివరి సంబంధించిన ముగుస్తుంది. ఇక ఈ 1 గంట కారణంగా అయితే అది ఇక మొత్తంగా మొదటి రౌండ్ షేక్పేట, అలాగే రెండవ రౌండ్ కి సంబంధించి కూడా షేక్పేట, ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, మూడో రౌండ్ కి సంబంధించి కూడా చివరి రౌండ్ ఏదైతే ఎర్రగడ్డతో ముగుస్తూ ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. 7వ రౌండ్ లో యూసుఫ్ గూడ, సోమాజి గూడ, అలాగే 6వ రౌండ్ లో వెంగళరావు నగర్, యూసుఫ్ గూడ సంబంధించి కూడా ఉంటుంది. 5వ రౌండ్ లో సంబంధించి కూడా రేమత్ నగర్ ఉంటుంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా ఈ రౌండ్లలో లీడ్ లో కొనసాగితే మాత్రం ఖచ్చితంగా జూబ్లీహిల్స్ బైపోల్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇప్పుడు ఆ 5వ రౌండ్ కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీని ఫలితం కాసేపట్లో ఈసీ డిక్లేర్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ హరీష్.